హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. ఫ్రైడే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయ్యేంత వరకు వ్లాగ్ని అయితే షేర్ చేస్తూ ఉన్నాను. నెల్లూరులో ఉంటే ఏ టైంకి పడుకుంటామో ఏ టైంకి లేస్తామో కూడా తెలీదు. ఇక్కడ మాత్రం కరెక్ట్గా టైంకి పడుకొని టైంకి నిద్రలేసాము. రాత్రి 9 o'clockకి పడుకొని పొద్దున్నే 4:30కి లేసాను. అప్పటికి మా అమ్మ మా నాన్న ఇద్దరు నిద్రలేస్తున్నారు. ఇంకా మా అమ్మ బయటంతా చిమ్మేసి ముగ్గు అది వేసేసుకొని ఇంట్లో తుడిచేస్తూ ఉంది. నేనేమో లేచి బ్రష్ చేసేసుకొని ఇలాగా పొద్దున్నే హాట్ వాటర్ తాగుతా ఉన్నాను. ఇంతకుముందు తాగేదాన్ని ఒక 1 month అలాగా కంటిన్యూగా తాగాను. ఆ తర్వాత ఏదో నిమ్మకాయలో లేకపోతే తేనో ఏదో సంథింగ్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ తెచ్చుకోవడం ఇంకా అట్టట్టే పోయింది. ఇంకా ఆపేసాను. ఇంక ఈ మధ్య అయితే గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వచ్చింది. అదే నేను కంటిన్యూగా మిషన్ కుట్టడం వల్ల నిద్ర సరిగ్గా లేక సరిగ్గా టైంకి తినక ఇంకా అందుకని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పొద్దున్నే ఇలాగా వాటర్లో జీలకర్ర, వాము, కొంచెం మిరియాలు దంచేసుకొని కొంచెం తేనె, నిమ్మరసం వేసుకొని కలుపుకొని తాగుతున్నాను. అండ్ మామూలుగా అయితే నేను ఏంటంటే నిద్ర లేవగానే బ్రష్ చేసి కాఫీ తాగేదాన్ని. కాఫీ కానీ టీ కానీ అది ఆపేసి ఈ హాట్ వాటర్ని అయితే తాగుతున్నా. ఇవి తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగడం అలవాటు చేసుకున్నాను. ఈ మధ్య ఇక్కడికి ఊరికి వచ్చినప్పటి నుంచి ఈ వారం నుంచి ఇవి తాగుతుండడం వల్ల కొంచెం బాగా అనిపిస్తుంది. గ్యాస్ ట్రబుల్ అయితే కొంచెం కంట్రోల్లో ఉంది. మీరు ఎవరన్నా బాగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువై బాధపడే వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇంకా ఇవి కూడా నేనేంటంటే ఎక్కువ గ్లాస్ నిండా అయితే తాగలేను. అందుకని కొంచెం ఒక అర గ్లాస్ పైన అట్లా తాగుతున్నాను. ఇంకా పొద్దున్నే బయటకొచ్చే ఛాన్స్ కూడా ఉండదు. మంచయితే చాలా పడుతుంది. అందుకని ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర 7 అవుతుంది. ఇప్పుడొచ్చాను బయటికి. చూడండి ముగ్గు పొద్దున్నే మా అమ్మ కలర్స్ వేసి ముగ్గేసేసింది. వాళ్ళు మటుకు రోజు 4 గంటలకి లేస్తారు. మా నాన్న కోళ్ళున్నాయి కదా! మంచున్నా ఏమున్నా కానీ వాళ్ళు తలకి గుడ్డ కట్టేసుకుంటుంది మా అమ్మ. మా నాన్న అయితే ఇలాగ మంకీ క్యాప్ వేసేసుకుంటాడు. ఇంక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మా వైష్ణవి మావయ్య కూతురు, చిన్న కూతురు అనమాట. ఇది వచ్చేసి బ్రష్ చేయడానికి వేప తెచ్చుకొని మరీ తోముతుంది. మా నాన్న ఇక్కడ కోడి పుంజుని కట్టేస్తున్నాడు చూడండి. ఇంకా ఇంటెనకాల పొలాలు ఉన్నాయి కదా, ఇవి చూస్తే అసలు ఫుల్ మంచు. ఒకసారి పొలంలోకి వెళ్ళి వరి పొలంలోకి వీడియోని అయితే తీద్దాం అనుకున్నాను, కానీ నాకు అట్టే సరిపోతా ఉంది. ఇంట్లో అందరం ఉండేసరికి ఏదో ఒక పని చేయడం లేకపోతే సరదాగా కబుర్లు చెప్పుకోవడం ఇదే సరిపోయింది. ఇక మా అమ్మ ఏమో పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి మంచిగా పూజ చేయడానికి దేవుడి దగ్గర సామాన్లు మొత్తం తోముతా ఉంది. ఇంక ఇటు పక్క మా గోరింటాకు చెట్టు ఉంది, దాన్ని కూడా చూపిస్తారండి. చాలా పెద్దదైంది. ఈ మధ్య మా అమ్మ కోసినట్టుంది. మా అమ్మ ఏంటంటే తలకి పెట్టుకుంటుంది, కలర్ కాకుండా గోరింటాకు పెట్టుకుంటుంది అప్పుడప్పుడు. బాగా వేడి చేయకుండా ఉంటుంది, చలవ చేస్తుంది అని చెప్పి. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను టీ వేడి చేస్తూ ఉన్నాను. టీ తాగేయడానికి మా నాన్న టీ కోసం అని వచ్చాడు, అందుకని టీ వేడి చేస్తున్నాను. ఒకేసారి పెట్టేస్తుంది, ఎందుకంటే పొద్దున్నే లేస్తారు కదా 4ంటికి అట్లా, అప్పుడు కొంచెం టీ తాగేసి వెళ్ళి మా నాన్న పని చేసేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ టిఫిన్కి ముందు ఒకసారి, అంటే మా నాన్న టిఫిన్ ఏం తిండు, అన్నమే తింటాడు. పని చేసే వాళ్ళు పొద్దున్నే టిఫిన్ తింటే ఇంకా ఎండలో పని చేస్తున్నప్పుడు ఎక్కువ దాహం వేస్తుంది అని చెప్పి అందుకే అన్నం తినేది కూడా 10ంటికి ఆ టైంలో తింటాడు. ఇంక ఈలోపు ఒక 2-3 సార్లు టీ తాగుతాడు. వచ్చినప్పుడల్లా వేడి చేసి ఇస్తాము. ఇంకా పోతే మా అమ్మ ఏమో పూజ పని చేసుకుంటా ఉంది. నేను వచ్చేసి ఇడ్లీ చేయాలి పొద్దున బ్రేక్ఫాస్ట్కి. ఇడ్లీలోకి చట్నీ కోసం ఇలాగా పచ్చిమిర్చి ఫ్రై చేస్తా. నేను కూడా మా నాన్నకి ఇచ్చినప్పుడే టీ తాగేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకోసారి వేడి చేసుకొని తాగడం ఎందుకులే. దానికి తోడు ఈరోజు టిఫిన్ లేట్ అయ్యేలాగా ఉంది. ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈలోగా కోడి పిల్లలు వచ్చాయి, గుడ్లు పగిలినాయి. అంటే కోడి పొదుగుతుంది కదా ఇక్కడ, దాన్ని చూడండి చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చినాయని చెప్పి వైష్ణవి వచ్చి చెప్పేసరికి నేను వీడియో తీద్దామని వచ్చాను. అంతలోపు మా నాన్న వచ్చేసి అవి పిల్లల్ని బయటికి తీశాడు. చిన్న పిల్లని ఒకటైతే తీసి మాకు ఇచ్చాడు. తీసుకొని నేనైతే ఇలా పట్టుకొని వీడియో తీసుకుంటే నా దగ్గర నుంచి అక్షత తీసుకునింది. ఫోటో తీసుకోవాలి ఇవ్వు అని చెప్పి, కానీ వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ అది చేతికి తీసుకున్నా కూడా కోడ్ అయితే ఏం అనలేదు. ఎంతసేపు తీసుకున్నామో మేమైతే. చిన్న పిల్ల అయినా కానీ చూడడానికి చాలా బాగుంది కదా కలరు అది అంతా. ఇంకా మా అమ్మ చూడండి వాకిట్లో పెడుతుంది శుక్రవారం, ఇలా దిష్టి తగలకుండా ఉంటుందంట. నిమ్మకాయలు కుంకుమ అద్దేసి ఇలాగా మెయిన్ డోర్ దగ్గర బయట గేట్ దగ్గర ఎంట్రన్స్లో గేట్ ఉంది కదా అక్కడ అటు ఇటు 2 వైపులా పెడుతుంది. చాలామంది పెట్టుకుంటారు ఇలాగా, కానీ నేను ఎప్పుడు పెట్టలేదు. ఇంక పోతే అక్షత చూడండి ఇంకా కోడి పిల్లని పట్టుకొని ఫోటోలు తీసుకుంటానే ఉంది. ఇంకా నేను పచ్చిమిర్చి ఫ్రై చేయను, అటొక అడుగు ఇటొక అడుగు, కాసేపు బయటికి పోతాను, అటు పోతాను, ఇటు పోతాను. ఇంక ఈ చట్నీ చేసేసరికి ఏ టైం అవుద్దో ఏమో. ఇంకా అవి కాక నిమ్మకాయలు కూడా గుచ్చుతుంది చూడండి. సూది దారంకి పెట్టి నిమ్మకాయలు
ఇవి వచ్చేసి గుమ్మానికి కడుతుంది. ఇవి కూడా అందుకేనంట 5 నిమ్మకాయలు కట్టుకుంటే మంచిదంట, దిష్టి తగలకుండా ఉంటుందంట. కానీ 5 ఎక్కడున్నాయి, నేను అయిపిచ్చేసాను ఈ మధ్య రోజు పొద్దున్నే వేడి నీళ్ళలో కలుపుకొని తాగేసి. అందుకని 3 కాయలు ఉన్నాయని చెప్పి ఆ 3 గుచ్చి కట్టేస్తుంది. ప్రతి శుక్రవారం ఇలాగే చేస్తుంది. ఇంక ఇవి ఎండిపోతాయి కదా వచ్చే శుక్రవారంకి, అవి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మంచిగా కట్టేసుకుంటారు. ఎప్పుడు కట్టే ఉంటాయి నిమ్మకాయలు. ఇంకా ఇలా చేసుకుంటే మంచిదే, కానీ మనకెక్కడ ఓపిక ఉంది. నేను అసలు ఎప్పుడు ఇలాంటివి చేయను. మా అమ్మ అయితే బాగా ఓపికగా అన్నీ చేస్తూ ఉంటుంది, పూజలు అవన్నీ. ఇంక పోతే చట్నీ కోసం అని చెప్పి పచ్చిమిర్చితో పాటు కొంచెం కొబ్బరి వేసాను. అంటే ఇడ్లీలో కొబ్బరి చట్నీ అయితే బాగుంటుందని చెప్పి. ఇంకా వేరుశనగపప్పు కూడా వేసాను. అవి చల్లారేలోపు మా అమ్మ తులసి కోట దగ్గర ఇలాగా పసుపు కుంకుమ బొట్లు పెడుతుంటే ఇవి మీకు చూద్దామని చెప్పి ఇటు బయటకు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు టైం 8:30 అవుతుంది, అయినా కూడా మంచు తగ్గలేదు. ఇంకా మబ్బు పట్టింది, వర్షం పడుతుందో ఏమో అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈరోజు ఒక్కరోజు ఏమేమి ఉండేది కూడా, ఇంకా రేపు ఊరికి వెళ్ళిపోతూ ఉన్నాము. వారం రోజులు ఉందామనుకున్నాము కానీ ఈ మధ్యలోనే కొంచెం ముందే వెళ్ళాల్సి వచ్చింది. ఆదివారం వచ్చాము కదా, ఇంకా రేపు పొద్దున్నే వెళ్ళిపోతూ ఉన్నాము. ఎల్లుండి దాకా ఉందాం అనుకున్నాం, అది కుదరలేదు. ఇంకా నేను అటు ఇటు తిరుగుతుంటే మా అక్షిత వచ్చి వేరుశనగపప్పులు తినేస్తా ఉంది. అందుకని మిక్సీ పట్టేద్దాంలే చట్నీ అనుకున్నాను. ఇకపోతే నేను వంటలో టిఫిన్ పనులని చేస్తుంటే మా అమ్మ ఇవన్నీ గడపలు పొయ్యిలు అవన్నీ బూదిస్తూ ఉంది. మా నాయనమ్మ వచ్చింది చూడండి. అక్షిత అయితే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. మామూలుగా అయితే మా నాయనమ్మ వీడియో తీస్తుంటే నన్ను తీయొద్దని చెప్పి పక్కకి వెళ్తుంది. కానీ ఎందుకన్నా ఈరోజు అక్షిత అడిగేసరికి ఏమో హాయ్ చెప్పమనగానే హాయ్ చెప్పింది. ఇంకా ఈరోజు శుక్రవారం అని చెప్పి మా అమ్మ కనిపించిన వాటికి అన్నిటికీ పసుపు పూసి బొట్లు పెట్టేస్తుంది. చూడండి, వేప చెట్టు అమ్మవారితో సమానం కదా, అందుకని ఇంటి ముందు ఉన్న వేప చెట్టుకు కూడా పసుపు పూసి బొట్లు పెట్టేస్తుంది. రోలుకి, పొయ్యికి, వీటన్నిటికీ. ఇంకా తర్వాత ఇప్పటికైంది నేను చట్నీ చేయడం. చట్నీ అయితే మిక్సీ పట్టేసి ఇలాగ పోపు పెట్టడానికి కరివేపాకు కోసం బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ సీజన్లో కరివేపాకు ఏమంత మంచిగా ఉండదు, మొత్తం తెగులు పట్టేసింది చెట్టుకంతా. వెతుక్కొని 2-3 రెమ్మలు అయితే కోసుకొని మళ్ళీ వాటిలో కూడా పురుగులు ఎక్కడన్నా ఉన్నాయేమో నిదానంగా చెక్ చేసుకొని తీసుకెళ్ళాను. ఇంకా పోపు పెట్టేసి ఇడ్లీ పెట్టేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, బాగా ఆకలేస్తుంది నాకు కూడా. ఇంక ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు కదా, అందరు గొడవ చేస్తారు లేట్గా చేస్తున్నావు అని చెప్పి. ఇంకా కాలేదని మా అమ్మ పూజ చేసుకుంటా ఉంది. రోజు అయితే మా అమ్మ చేసేది, ఈరోజు నేను చేస్తానులే ఇడ్లీ చట్నీ 2, నువ్వు వెళ్ళి పూజ చేసుకోమని చెప్పి నేనే పంపించేశాను. అందుకని ఆమెమో పూజ చేసుకుంటా ఉంది. ఎందుకంటే 2 పనులు అన్నీ ఆమె చేయాలన్నా చేయలేదు కదా, నేనేమో ఖాళీగా కూర్చోవడం ఎందుకులే, ఎంతో కొంత హెల్ప్ చేద్దామని చెప్పి. ఎంతసేపు అని ఖాళీగా కూర్చుంటాం. ఆల్మోస్ట్ నాకేం పని చెప్పదు, ఇక్కడికి వస్తే నేను ఖాళీయే. కాకపోతే నేనే చేస్తాను ఎప్పుడన్నా కొద్దిగా పని. ఇంకా పోతే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంకా మిగతా చెట్లకు పూలు ఉంటాయి కదా, అవన్నీ కోసేసి అలాగ కవర్ చూశారు కదా ఫెన్సింగ్కి తగిలిచేస్తే అటు నుంచి వచ్చి వాళ్ళు గుడి దగ్గరికి తీసుకెళ్తారు. గుళ్ళో అమ్మవారి గుళ్ళో పూజ చేయడానికి ఆ పూలు అనమాట. చెట్లుకి పూలు ఉన్నన్ని రోజులు ఇలాగే గుడికి పంపిస్తాము. ఇంకపోతే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను. ఇంకపోతే మా బుడ్డోడికి వేడి నీళ్ళ కోసం ఇలా పొయ్యి మంటేస్తూ ఉన్నాం. వాడికి ఎందుకులే గీజర్లో నీళ్లు పోయడం, అవి హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి వాడి కోసం ఈ నీళ్ళు. ఇంకా ఇడ్లీ ఉడికిపోయింది, ఇంకా ఆకలేస్తుంది బాగా. ఫస్ట్ నేనే ప్లేట్లో పెట్టేసుకున్నాను. చట్నీ అయితే ఘాటుగా ఉంది, పిల్లలందరూ గోల్ చేసేసారు ఇంత మంటగా చేసే వెట్ట తినాలా అని చెప్పి. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే మా అమ్మ నిద్ర లేవగానే ఇలా మిషన్లో బట్టలు వేసి ఉంది కదా, అవన్నీ తీసి ఒక్కొక్కటిగా ఆరేస్తూ ఉన్నాను. ఈ చలికి అసలు బట్టలు కూడా ఆరట్లేదు. ఓపెన్ ప్లేస్ అయినా సరే మంచు ఎక్కువ పడుతుంది కదా, మబ్బు పట్టుంది, ఎండే లేదు అసలు. ఇంకెప్పటికన్నా 6 నెలలే గాలన్న తగులుతుందని చెప్పి ఇలాగ బయట వేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.